ఆ దేవుడు మాత్రం ఒక్కటే అనుకున్నాడు, మిమ్మల్నిద్దరినీ కలిపి తీరాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు ఎలా కోరుకుంటాడు? ఆ బాను నేను కలిసిపోవాలని దేవుడు ఎలా అనుకుంటాడు? ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి? నేను ప్రేమించేది ప్రవళికనే అని తెలుసు. బాను అంటే నాకు ప్రేమ లేదని తెలుసు. అయినా 4 రోజులు ఉండి వెళ్ళిపోయే అమ్మాయికి నాకు ముడిపెట్టాలని ఎలా అనుకుంటాడా దేవుడు? నేను కోరుకోని కోరికని ఎలా తీరుస్తాడు? నా కోసం ఇంకెవరో కోరుకుంటే మాత్రం ఎలా నిజం చేస్తాడు? అడిగిన వాళ్ళకి వరాలు ఇచ్చుకోవచ్చు కదా, అడగని వాళ్ళకి వరాల పేరుతో శాపాలు ఇవ్వటం ఏంటి? నేను ఒప్పుకోను. నా లైఫ్ని రూల్ చేసే హక్కు దేవుడికి కూడా లేదు. అసలు ఈ బేకారి ఇక్కడే ఉంటే ప్రతి దానికి ఒక రీజన్ చెప్పి నన్ను కన్విన్స్ చేయాలని చూస్తుంది జయమ్మ. తొందరగా నేను తప్పు చేశానని ఒప్పుకుని ఆ బాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. ఏంటిది? దీన్ని భోజనం అంటారు. భోజనం ఎక్కడ తినాలో తెలీదా? మీ రెస్టారెంట్కి వెళ్తున్నారా? ఈ గదిలో ఎందుకు తింటున్నావు? ఇక్కడ తింటే బిల్లు, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ పే చేయాలా? ఫుడ్ ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినాలన్న మేనర్స్ కూడా తెలీదా? మేనర్స్ గురించి మీరు మాట్లాడుకోండి. మేనర్స్ నేర్పండి. ముగ్గురికి ముగ్గురు పీకల దాకా మెక్కి నా ఒక్కదానికి ఫుడ్ లేకుండా చేశారు. అదే నా మేనర్స్ అంటే? వాళ్ళలాగే నేను ఉపవాసం ఉన్నాను. వాళ్ళెప్పుడూ ఉపవాసం వదిలి కడుపు నిండా తిన్నారు. జయమ్మ చెప్పిందని మీరు వచ్చేదాకా పిచ్చి దానిలో ఎదురు చూశాను. మధ్యలో 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయాను. తీరా చూస్తే నాకు ఫుడ్ మిగల్చరా? నేను మనిషిని కాదా? నాకు ఆకలి వేదా? ఒక్క స్పూన్ పాయసం పెట్టడానికి మీకు మనసు ఒప్పలేదు. మీకు మేనేజ్ ఉంది. ఒక్క ముద్ద అన్నం మిగల్చాలన్నా కామన్ సెన్స్ లేదు. వాళ్ళకి మేనర్స్ ఉంది. ఎవరిని బ్లేమ్ చేయకుండా ఆన్లైన్ యాప్ పుణ్యమా అని ఇంత కూడు తెప్పించుకుని కూర్చుని తింటే ఎగిరెగిరి పడుతున్నారండి. నేనెంతే, ఆకలికి ఆగలేను. దానికోసం ప్లేసు, ప్లేటు, టైము, ముహూర్తం ఏమి చూసుకోను. శత్రువు ప్రతి రాత్రి నాకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆ రాక్షసి కంపు కొడుతుంది అనుకుంటే
మీరే ఏసీ ఆఫ్ చేసుకుని పడుకోండి. అవునా, నేనేం చేస్తున్నాను? కడుపు నిండా అన్నం తింటున్నాను. ఆ తప్ప, పాపమా, నేరమా, దేశ ద్రోహమా? పాడు పనా, ఫ్రాడ్ పనా? నీట్గా ఉండే బెడ్రూమ్లో నాటుగా తింటూ పైగా పనికి మాలిన సోది మాట్లాడతావేంటి? కొంచెం పద్ధతిగా తిను. ఆకలిసినప్పుడు పద్ధతి అంటే నా మొహం. చెంచాడు పాయసం పెట్టడం చేత కాదు గాని పద్ధతి నేర్పుతున్నారు. నువ్వు ఆ చెంచాను వదలవా? వదలను. ఆ చెంచా మూలంగానే నేను 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయాను. జీవితాంతం ఆ చెంచాని గుర్తు పెట్టుకుంటాను. చంద్రుణ్ణి చూసినప్పుడల్లా నాకు చెంచానే గుర్తొస్తుంది. త్వరగా ఏడు. మ్మ్. 5 minutesలో క్లీన్ చేయాలి. ఇప్పుడే కడుపు నిండా తిన్నాను. బెండ్ అవడానికి రాత్రి 2 అవుతుంది. అప్పుడు చేస్తానులేండి. ఏంటి? మర్యాదగా క్లీన్ చేయి. ఇప్పుడే క్లీన్ చేయి, లేకపోతే ఏమాత్రం. అయ్యో, తిన్న దొరక్క తిరిగి వాళ్ళ లిస్టులో నేను చేరిపోయానంటే కసి, కోపం, ఆకలి, ఆవేశం అన్నీ ఎక్కువైపోయి ఎంత తింటున్నానో మర్చిపోయి తిన్నాను. కడుపు లాక్డౌన్ అయిపోయింది. ఏ మిషను పనిచేస్తున్నట్టు లేదు. జీర్ణ కోసం మన్ను తిన్న పాములా మారిపోయినట్టుంది. అరగంట తిరిగినా అరగడం లేదే. ఆ హిట్లర్ దిష్టి తగిలినట్టుంది. వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకుంటా. హవా. మిస్టర్ హిట్లర్, రోజు ఏసి ఏసి నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావు కదూ? నన్ను చలికి చంపేస్తూ నువ్వు ప్రశాంతంగా ఎలా నిద్రపోతావో నేను చూస్తాను. ఈ రాత్రి నువ్వే బెడ్రూమ్ వదిలి బయటికెళ్ళి పడుకోవాలి. నేనే ఈ బెడ్ మీద పడుకోవాలి.
ఆ దిండి కింద వెతకాలంటే ఈ పక్క నుంచి వెతుకుతున్నానంటే అటే వెళ్ళొచ్చు కదా. అతను ఒక మర్డర్ చేశాడు. అమ్మో, తాడు. అతను నిజంగానే పాపం చేశాడు. ఏజీ చంపింది ఎవరినో తెలుసా? అతని భార్య ప్రవళికని. దేవుడా, పాయిజన్ గొంతులో పోసి చంపేస్తాడా? ఇంత కసుందా నా మీద? కత్తితో పొడిచి చంపేస్తాడా? పాత కక్షలతో కొత్త పెళ్ళాన్ని చంపిన భర్త అని రేపు పేపర్లో వస్తుందా? వెధవ రిమోట్ కోసం ప్రాణాలు తీసేస్తాడా? ఎంత కరుడు గట్టిన కసాయి కిరాతకుడు!
హత్య నుంచి కాపాడిన ఏసీ రిమోట్. నీకు దండమే తల్లోయ్. బర్రె కొడితే తగిన సౌండ్ వస్తుందంటే జయం ఈ మధ్య ఉన్న బర్రెను కొందా? ఏయ్, నువ్వేమన్నా తాగేవా? కుడితి తాగాను. ఓహో, అది నువ్వేనా? అది అంటే అది బాగా వేడిగా ఉంటే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతుకుంటూ తాగాను. అది ఊదినట్లేదు, బావిలో నీళ్లు చేదినట్టుంది. కాఫీని అలా కూడా తాగొచ్చని కనిపెట్టినందుకు నీకు సన్మానం చేయాలి. రెస్టారెంట్కి వెళ్ళాలి, షూ పాలిష్ చేయి. వెనకాల ఎవరు లేరు. యు మీన్ మీరు చెప్పింది నాకేనా? నీకే. ఈ బానుకే? ఎస్, షూస్ మెల్లమెల్ల మెరిసిపోవాలి. ఆహా, కావాలంటే ఇంత మెరుపు తెచ్చి పోస్తా, మిలమిల మెరిసిపోతాయి. అంతేగాని నేను పాలిష్ చెయ్యను. షూ పాలిష్ చేయవా? చెయ్యా. అయితే ఒక నిమిషం ఉండు. ఉండా. మీరేం చేయబోతారో నాకు తెలుసు. విడాకులు కాగితాలే కదా, ఏదో ఒక రోజు మీ నిజ స్వరూపం బయట పెట్టి నా చేత్తో నేనే ఆ డైవర్స్ పేపర్స్ తీసి మీ చేతిలో పెట్టి మీ చేత్తోనే సంతకం చేయిస్తాను. ఆ రోజు త్వరగా రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మాత్రం షూ పాలిషే కదా, చేస్తా. వామ్మో, ఇప్పుడు హిట్లర్ చూశాడంటే ఇంటికో రూఫ్ ఉందని ప్రూఫ్ లేకుండా టాప్ లేచిపోయేలా అరుస్తాడు. ఇరుక్కుపోయానే. ఏమైంది? బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో బొమ్మలు అలా నిలబడిపోయావు. మీరు కిందకు పదండి, నేను తల మెరిసేలా కడిగి చిచి పాలిష్ చేసి తీసుకొస్తాను. షూ లేకుండా కిందకెళ్ళి వెళ్తాను. మీరు లాజిక్ మర్చిపోయారు. కిందకెళ్ళడానికి కాళ్ళుంటే చాలు. నువ్వు ముందు పాలిష్ చేయి. అసలు నా షూ ఏది? ఉంది, ఇక్కడే ఉంది. ఏ పక్క జరుగు, జరుగు. ఏంటిది ఇంత డర్టీగా ఎందుకుంది? వామిటింగ్ చేసుకున్నానని చెప్తే రూఫ్ ఉండదు, ప్రూఫ్ ఉండదు. నేను రాత్రి సాంబార్ ప్యాకెట్ ని కొరికినప్పుడు అది రాంగ్ డైరెక్షన్ లో స్ప్రే అయింది. యు డెవిల్, హౌ డేర్ యు! నిజం చెప్పు, ఏం చేసావు నా షూని? సాంబారే పడింది. హే, రాత్రి ఈ గదిలోనే కదా నువ్వు వామిటింగ్ చేసుకుంది.